జీవితంలో చెప్తున్నా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసి ఏ యూట్యూబర్ ఎంత సాహసం చేయడు. అర్ధరాత్రి అంతా నైట్లో నడుస్తూ, అది కూడా వాన్లో నడుస్తూ తడుస్తూ కంటెంట్ తీయడం. అక్కడైతే మొత్తం బుడద. ఇప్పుడు పెద్ద బిస్కెట్ అయిపోయింది. చార్జర్ మర్చిపోయాను నేనైతే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందైతే డ్రెస్ చూడండి, భలే కామెడీగా ఉంది. మొత్తం లైన్ వేసాను. అండ్ ఈరోజు మనం వాక్ అనేది మధ్యాహ్నం 2 అవుతుంది. ఇప్పుడైతే 2 అయిపోయింది, 2 దాటేసింది, 2 అయింది. ఇప్పటి నుంచి అయితే మన వాక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. రెస్ట్ తీసుకున్నాను, ఇక్కడ ఎలాగో రూమ్ దొరికింది కదా అని చెప్పేసి నైట్ వచ్చాను. ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు, ఫుడ్ కూడా ఏం తినలేదు. ముందైతే మనం బయటికి వెళ్ళి ఫుడ్ తిన్నాం. బాగా ఆకలేస్తుంది, పదండి. నేనైతే బయటకు వచ్చేసాను. ఈ డ్రెస్ చూసి అయితే కొంచెం చూస్తున్నారనమాట, అది ఏంటి ఎలా ఉన్నాడు అని చెప్పేసి. ఎందుకంటే మొత్తం లైమ్ వేసేవాడి. ఇప్పటిదాకా ఇప్పుడే బయటకు వచ్చాం కదా, 5 to 2 meters నడిచాం. టైం వచ్చేప్పటికి 2:23. కైకలూరులో ఉన్నాం. శ్రీ విజయలక్ష్మి థియేటర్ అనమాట. ఇక్కడ G3 అని ఉంది. సారంగదర్య సినిమా ఆడుతుంది. ఈ ఊర్లో రోడ్లు చూడచ్చు, మొత్తం గుంటలు ఉన్నాయి అనమాట. రోడ్డు ఎత్తే బాగుంటది. ఈ కాలేజ్ ఏం పేరు? డిగ్రీ కాలేజా? సో మీ ఊర్లో ఏమన్నా డెవలప్ అయితే బాగుంటుంది అని ఏమనుకుంటున్నారు? కాలేజ్ అడ్వర్టైజ్. థ్యాంక్ యూ బ్రో. క్లాస్ లో చూసే పోస్ట్ వచ్చాను. అవునా? థ్యాంక్ యూ బ్రో. మంచిగా ఉంటుందో ఏమే బతకాలని లేదా? ఇది కైగులూరు అన్నారు. మీ ఊరికి గవర్నమెంట్ నుంచి ఏం హెల్ప్ అందితే బాగుంటుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే ఎటువంటి డెవలప్మెంట్? కంపెనీలు కదా అలా. సరే, వాడైతే బాదం పాలు ఇచ్చాడు అనమాట. థ్యాంక్ యూ బ్రో. ఆటపాకాలు అయితే వీళ్ళందరూ కలిసారనమాట. వీళ్ళ ఊర్లో అడుగుదాం అసలు ఏమొస్తే బాగుంటుంది గవర్నమెంట్ హెల్ప్ అని చెప్పేసి. సో చెప్పండి బ్రో, ఏమొస్తే బాగుంటుంది మీకు? మంచినీళ్ళ, వాటర్ కూడానా? చెల్లో లేవా? ఓకే. దాని గురించి అవునా? రోడ్లు మెయిన్, వాటర్ సెకండరీ. ఓకే. గోనెపాడు ఇది హనుమాన్ టెంపుల్. ఇది ఇంకా సెంటర్. గుండె గట్టిగా వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు. ఏ ఊరు అన్న మీది? గోనిపాడు. ఓకే. మీ ఊర్లో ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏం హెల్ప్ అందితే బాగుంటుంది అన్నారు? రోడ్స్ మెయిన్ రోడ్స్, జాబ్స్. ఇదంతా గోనెపాడు విలేజ్. చిన్న చెరువు అయితే ఉంది ఇక్కడ. ఈ రోజు ఇప్పటిదాకా 3.9 kilometers నడిచాం. టైం వచ్చేప్పటికి 3:38. గోనెపాడులో ఉన్నాం. ఇక్కడైతే మనకి ఏదో ప్రాసెస్ జరుగుతుంది. ఇవన్నీ మనకి రొయ్యలు, చేపల చెరువులు ఇవన్నీ. లారీ ఆరం చూడండి, పెద్ద కామెడీగా ఉంది. మ్యూజిక్ కొడుతుంది. అది కానీ గొప్ప. ఇది చూస్తున్నారు కదా, ఇది రైస్ మిల్లు. ఈ ఊర్లో గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఎలాంటి హెల్ప్ అంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను వాటర్లో రోడ్డు మీద మెయిన్ వాటర్, రోడ్. అయితే మనకి సందడి చేస్తున్నాడు. చెప్పు ఇప్పుడు ఫోటో రాదురా, వీడియో మీ ఊరికి వాటర్ ఫెసిలిటీస్ అన్న ఫస్ట్ వాటర్ ఫెసిలిటీస్. ఇంకా అంతేనా? స్కూల్ అయితే జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట. ఇది 9th మీ ఇద్దరు. నువ్వు నమ్ముతావు బ్రో 9th అంటే? నువ్వు ఎన్నో క్లాస్? నువ్వు నిజంగా 9థనా? మీ అన్నది అమ్మగా బాగున్నారా? లొకేషన్ బాగుంది కదా, వరుసగా కొబ్బరి చెట్లు. ఇటు సైడ్ రోడ్డుకి ఇటు పక్క కూడా చూడండి, మొత్తం కొబ్బరి చెట్లు. భుజబలపట్నం విలేజ్ స్టార్ట్ అనమాట. పెంకుటిల్లు బాగుంది కదా. ఇది గణేష్ టెంపుల్ అనమాట. విలేజ్ మస్తు ఉంది కదా. ఇక్కడ చూడండి, కోడి పిల్లలు, మేకలు, భలే ఉంది. చుట్టూ రోడ్డు పక్క అటు ఇటు కొబ్బరి చెట్లు.
గోపాలపట్నంలో కలిశారనమాట. థ్యాంక్ యూ అన్న. అలాంటి చాలా మెసేజ్లు పెట్టాడంట లైవ్లో గట అది ఇది. సారీ బ్రో, నేనైతే చూడలేదు. రోడ్లా అవును, రోడ్డు పడుతుందంట కదా. సో వీళ్ళకి ఏంటంటే రోడ్లు ప్రాబ్లం అనమాట. సో అది కూడా ఆల్మోస్ట్ మనకి స్టార్ట్ చేశారు వర్కింగ్. అయితే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజీ వాటర్. సో వీళ్ళ ఊర్లో ఏంటంటే డ్రైనేజీ వాటర్ ప్రాబ్లం. నాకు చూడొచ్చు మొత్తం కొబ్బరి చెట్లే. కిలోమీటర్ల నుంచి వచ్చారనమాట. థ్యాంక్ యూ. ఇంకోటి కలిసాడు. థ్యాంక్ యూ సో మచ్. పల్లెవాడ విలేజ్ లోకి ఎంటర్ అవుతున్నాం. నుంచి వస్తున్నావా? థ్యాంక్ యూ బ్రో. వీటి నుంచి వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాటర్ బాటిల్ ఇచ్చారు. ఈ ఊరేనా పల్లెవాడ? విలేజ్ కూడా బాగుంది. ఇల్లులు ఏంటంటే కొంచెం సిటీలో ఉన్నట్టు ఉన్నాయి. అక్కడక్కడ కుర్రోళ్ళు కలిసారు. చింటూ కూడా అక్కడ ఉన్న పల్లెవాడ వాళ్ళు ఇంకో ఇద్దరు కలిసారనమాట. ఎప్పటిదాకా అయితే 11.2 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 6:18 అనమాట. బ్యాగ్ అక్కడ వేసాను. సీడ్స్ అయితే నాడదాం. 2 చోట్ల నాటాలి మనం. పడింది ఎర్లీ మార్నింగ్, అందుకే మనకి నేల అయితే మెత్తగా ఉంది. ఉంది వ్యూ పాయింట్. అల్లపాడు విలేజ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఉంది అసలు మామూలుగా లేదు. డిజైన్ బాగుంది వైట్ గా. అన్న అయితే ఈ ఊర్లోనే పరిచయం అయ్యాడు అనమాట. 3 అట్టికలు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అల్లపాడు విలేజ్ ఇంకా ఇల్లులన్నీ మనకి ఇది రూట్ లో ఉంటాయి. ఇది రోడ్డు వేస్తున్నట్టున్నారు, అందుకే మనకి ఇది అడ్డు పెట్టారు. అయితే అసలు వెహికల్సే లేవు. ఖాళీ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక్కడే 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 ఒక్కడే. నైట్ కూడా వచ్చారనమాట. ఏ ఊరు బ్రో? కొల్లూరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎత్తుక్కున్నారా? అవునా? థ్యాంక్ యూ బ్రో. ఎంత సపోర్ట్ చేస్తున్నాను. అక్కడైతే మొత్తం బుడద. ఇప్పుడు పెద్ద బిస్కెట్ అయిపోయింది. ఛార్జర్ మర్చిపోయాను నేనైతే. పవర్ బ్యాంక్ కి అయితే నేను ఐఫోన్ ఛార్జర్ అక్కడ మర్చిపోయాను కదా, దీంతో పెట్టి మేనేజ్ చేస్తున్నా. ఎక్కుతుంది బాగానే. ఈ వైర్తో ఆండ్రాయిడ్ ఫోన్ది ఛార్జర్ ఇదైతే పవర్ బ్యాంక్ పెట్టి. ట్రైన్ అవుతుంది మనకైతే. ఈ హైవే మీద ఆగుతుంటే ఈ చీకట్లో కూడా ఇల్లు వచ్చారనమాట. ఏ ఊరు బ్రో మీది? ఆలపాడు. హైవే దిగేసి మనం అయితే ఇప్పుడు ఇలా వెళ్తున్నాం. ఒక అన్న కలుపుతున్నాడు అనమాట. 1 మంత్కి ఎన్ని టన్స్ ఆఫ్ ప్రాన్స్ మీ నుంచి వెళ్తాయి? లేదు, మనకు వచ్చే బయర్స్ నుంచి ఆర్డర్స్ బేస్ చేసుకుని అలా ఉంటుంది. అంటే నార్మల్గా ఒక యావరేజ్గా మంత్లీ వచ్చి పర్ డే 1 కంటైనర్ వేసుకున్నా 30 days 30 కంటైనర్స్ వెళ్తుంటాయి. ఒక్కొక్క కంటైనర్ వచ్చేసి 18,000 kg. 18,000 kg. ఓకే. అంటే 18 టన్నులు. ఓకే. అలా మంత్లీ వచ్చేసరికి 20 కంటైనర్స్ ఉంటాయి. ఓకే. అంటే బయర్స్ రిక్వెస్ట్ బేస్ చేసుకున్నాం. అదే డైలీ యావరేజ్ అయితే 1 కంటైనర్ వెళ్ళి డైలీ యావరేజ్గా 1 కంటైనర్ వేసుకోవచ్చు. ఓకే. ఓకే. అయితే మనకి ఛార్జర్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. రెస్పాండ్ అయ్యి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నిజంగా బ్యాగ్ తీసుకున్నా. ఎలా ఉంది వెయిట్? చాలా హెవీగా ఉంది. అవునా? థ్యాంక్ యూ. మాకు వీళ్ళు ఏం ఫేమస్? ఈ రేంజర్లు అన్ని రేంజర్లు ఎక్కువ ఫేమస్. ఇంకా చెప్పాలంటే పొల్యూషన్ ఎక్కువ ఫేమస్. పొల్యూషన్. ఓకే. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంటాయి ఎక్కువ. రిగిల్ ట్యాంక్స్, చేపల ట్యాంక్స్ ఎక్స్పోర్ట్ అన్ని ఇక్కడ నుంచి. అగ్రికల్చర్ బాగా ఫేమస్.
సంక్రాంతి అంట కోడి పందాలు ఫుల్గా అస్సలు సంక్రాంతి అంటే నువ్వు వెళ్దాం మళ్ళీ ఆకివీడు దేవాలయం. అవునవును చాలా బాగుంటది అన్న. కళ ఉంటదంటే ఇంకా ఆకివీడు భీమవరం చెరుకువాడ అందరూ మొత్తం హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర ఫారెన్ అందరూ వస్తారు. సినిమా యాక్టర్గా వస్తే ఇక్కడే వస్తారు. కోట్లలో జరిగితే బెట్టింగ్ కోడి పందాలు ప్యాకెట్లు కోట్లలో జరుగుతాయి. ఓకే లాస్ట్ అందరూ వెళ్తున్నారు డబ్బులు కావడం 10 మందికి 1000 రూపాయలు సరే సరే బ్రో మీరు వేయకండి అంత బెట్టింగ్ కదా. సరదాగా తిన్నావా తిరిగావా ట్రిప్ వేసావా వచ్చి పడుకున్నావా తెల్లారి డ్యూటీకి వెళ్ళావా అంతే. ఓకే బ్రో ఆక్వీడ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. స్టార్టింగ్ లో అయితే ఇక్కడ ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. ఆక్వీడిలో డైలీ మార్కెట్ అనమాట. ఫ్రెష్ రొయ్యలు గట్రా అవన్నీ వస్తాయి కదా బ్రో. మన ఏంటంటే 4 to 9 ఫుల్ రష్ ఉండిద్ది అంటే ఇక్కడ బండ్లు కూడా అయిపోయి అంతా. చేపలు కానీ అపోలో ఫిష్ కూడా తిన్నారు. అపోలో ఫిష్ సముద్రం చేపలు రొయ్యలు ఏం కావాలో వస్తాయి అన్నీ వస్తాయి. అన్ని మీకు ఏ టు జెడ్ ఫిష్ నీసులు ఏం కావాలంటే వాటర్లో ఇవన్నీ ఓకే పేదలు కానీ ఓకే ఫోర్త్ ఏరియాలో ఏమేమి దొరుకుతాయి అన్ని ఇక్కడ దొరుకుతాయి. చెప్పాలంటే ఎగ్జాంపుల్గా మాటలో చెప్పాలి. ఓకే ఓకే ఊరి దగ్గర నుంచి నడిచారు కదా వీళ్ళందరూ వాళ్ళ గ్యాంగ్ అనమాట. ఎవరు బ్రో మీ దాంట్లో? ఫ్రెండ్స్ బ్రో ఓకే ఏ పోలీస్ స్టేషన్ మా తమ్ముడు మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇది మా బామ్మ. ఓకే మా గ్యాంగ్ బామ్మ. ఓకే అయితే గ్రీన్ బావోజీ కావుతున్నాం. ఫేమస్ అన్నారు వీళ్ళు బాగా. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. ఇదే డ్రాగన్ చికెన్ అనమాట. టేస్ట్ ఫ్రై బిర్యానీ తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది. మన వాళ్ళు తింటున్నారు. ఆకి వీడియోలో అయితే వీళ్ళందరూ ఫుడ్ పెట్టించారనమాట. ఈ గ్యాంగ్ అయితే. మీ గ్యాంగ్ పేరు ఉందా బ్రో? గ్యాంగ్ పేరే లేదు గల్లీ బాయ్. సో మీ ఊరు వచ్చినందుకు ఎంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మెయిన్ ఏంటంటే నేను ఇంత ఓపెన్ అయిపోయాను. ఇలా లవ్ మ్యాటర్స్ మన వాళ్ళ జీవితాలన్నీ చెప్పారు. మంది కూడా ఉందిలేండి వీళ్ళ దగ్గర కొట్టి. సరే బ్రో థ్యాంక్ యూ బ్రో. తప్పకుండా బ్రో. వీళ్ళిద్దరైతే మనకి చెరుగువాడ నుంచి వచ్చారనమాట ఆకువీడికి. ఎంత దూరం బ్రో డిస్టెన్స్? 4 kilometers. నెక్స్ట్ మనం వెళ్ళేది వేలూరే అనమాట. నైట్ పూట నడిచేది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మనకైతే వాన పడుతుంది అనమాట. నేనైతే షూస్ ఇప్పేసాను. చెప్పులు వేసుకొని విడిగేసుకొని నడుస్తాం. పదండి వెళ్ళిపోదాం. వాన వచ్చినా ఏమొచ్చినా ఏం లేదు. ప్రస్తుతానికి కొంచెం లైట్గా తగ్గింది. మనది పార్ట్ 2లో అయితే ఇది నైట్ వాకింగ్, ఫుల్ నైట్ వాకింగ్ బ్లాగ్ అనమాట. మరి మామూలుగా ఉండదు మనతోటి. ఏదన్నా టార్గెట్ ఫిక్స్ అయ్యామంటే వాన పడ్డ మెరుపులు వచ్చినా ఏదొచ్చినా గుద్దికుండా వెళ్ళిపోవడమే. వాన అయితే తగ్గింది ప్రస్తుతానికి. ఇది దాటి వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి లైట్లు ఏమీ లేవు. నడుస్తున్నాం నైట్ పూట. పదండి ఏదైతే అది అయింది చూసుకుందాం. వాన అయితే పడుతుంది బాగానే. ఆ లైట్ చూడండి చాలా హర్రర్గా ఉంది. రోడ్డు అయితే ఫుల్ చీకటి. మరి మామూలుగా ఉండదు నా విషయంటే. ఉన్నారా బాగుంది. టప్ 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 అని పడుతుంది. వాన వాన వెళ్ళు వాయే వాయే వాయే. వాన పెద్దదవుతుంది. అది చూడచ్చు. లారీ వాళ్ళు వచ్చేస్తున్నారు మీద. పెద్ద వాన పడుతుంది. ఇటుపోటు నడుస్తున్నాం కదా. కనకదుర్గమ్మ వారిని అయితే మొక్కుకుందాం ఏం అవ్వకూడదని చెప్పేసి. వాన చాలా అంటే చాలా పెద్దది పడుతుంది. ఎటువంటివి ఏమీ జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. వాన చూసుకొచ్చి ఎంత పెద్దదైందో. ర్యాంప్ ఆడేస్తుంది వాన అయితే. నాయన ఎంత గట్టిగా పడుతుందండి. అదండి ఆపేదే లేదు, అడుగు తగ్గేదే లేదు. ఎంత పెద్ద వానైనా ఏదైనా సునామీ అయినా ఏదైనా ఒక్కసారి నాగేష్ గారు అనుకున్నాడంటే
అది జరిగి చేరాల్సిందే, చూసుకోవచ్చు. ఈ రోడ్డు చూడండి మొత్తం నీళ్ళే. ఏం రోడ్లు రా నాయన, అస్సలు బాగాలేదు. ఇక్కడ చెప్పులు చూడొచ్చు, దిగిపోయినాయి చెప్పులు అయితే. చిమ్ముకుంటాయి ఇల్లు లారీ వెహికల్స్ వచ్చినప్పుడు ఇలా పక్క వచ్చేస్తా. కార్ వస్తుంది ఒకటి, ఉరుములు కూడా వస్తున్నాయి. జీవితంలో చెప్తున్నా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలిసి ఏ యూట్యూబర్ ఎంత సాహసం చేయడు. అర్ధరాత్రి అంతా నైట్లో నడుస్తూ, అది కూడా వాన్లో నడుస్తూ తడుస్తూ కంటెంట్ తీయడం. రియల్లీ వెరీ హ్యాపీ నేను చేస్తున్నందుకు. అది చూడొచ్చు మొత్తం చీకటే అన్నమాట. నిజం చెప్పాలంటే భయం వేస్తుంది. సౌండ్ వినొచ్చు బ్యాక్గ్రౌండ్. భయం వేస్తుంది ఫ్రెండ్, నిజంగా చెప్తున్నా. ఒక రకమైన ఫీలింగ్ ఉంది. భయమా బొక్క నడుచుకుంటే వెళ్ళిపోవడమే. జై బజరంగ్ బలి, జై బజరంగ్ బలి. అటు పక్క అయితే మనకి రైల్వే ట్రాక్ ఉన్నట్టుంది. సౌండ్ వస్తుంది ట్రైన్ అయితే వస్తుంది. తెల్ల పడతాం, రారా తెల్ల పడిపోవాలి. ఎక్కడ చూడొచ్చు, ఇంకా వ్యూ చూపిస్తాను, లైటింగ్ ఉంది కాబట్టి. నేనైతే బ్యాగ్ ఒకటి గొడుగు ఒకటి ఇక్కడ వేసేసాను. నార్మల్గా మనకి నడిస్తేనే చాలా అంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. అది విత్ లగేజ్ మార్నింగ్ పూట నడిచేటప్పుడే చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. అది ఇప్పుడు ఎంత వాన పడుతుంది అయినా సరే మనం రెయిన్ కోట్ వేసుకొని నడుస్తున్నాం. ఆకువీడి నుంచి ఇక్కడ వరకు వచ్చాం. భుజాలు అయితే ఫుల్ లాగేస్తున్నాయి అనమాట. అక్కడ వేసాను, ఒక 10 minutes రెస్ట్ తీసుకొని వెళ్తాం. కానీ అసలు కదా ఇప్పుడే మొదలైంది. నేనేంటంటే ఈ కొద్దిసేపు వాన పడి తగ్గిపోద్ది అనుకున్నాను. ఇప్పుడే ఒక మెమీ చూశాను. మనకేంటంటే ఈ నైట్ అంతా రేపు ఈవినింగ్ వరకు అని చెప్పేసి ఫుల్ థండర్ స్ట్రామ్స్, ఫుల్ రెయిన్ అయితే పడుతుంది అని చెప్పేసి చూశాను. దాని ఎఫెక్టే అనుకుంటా. అందుకే మనకి ఎంతసేపు అయితే రెయిన్ అనేది పడుతుంది. ఒక 20 minutes రెస్ట్ తీసుకున్నా, వాన తగ్గింది కొంచెం. ఇప్పుడు పాండి వెళ్ళిపోదాం. ఈ విలేజ్ అంతా చెరుకు వాడ అన్నమాట. ఈ విలేజ్లో గుంతలు గుంతలుగానే ఉన్నాయి, చూడొచ్చు. ఆ బార్ నుంచి ఆ బార్ వరకు మొత్తం నీళ్ళే, వర్షం పడి. ఇప్పుడు బాగుంది కదా విలేజ్ లుక్ అయితే. ఇందులో అయితే కరెంట్ పోయింది ఇప్పుడే. కప్పలైతే మంచి డిస్కో చేస్తున్నాయి సౌండ్. ఇంకో ఇద్దరు వచ్చారా, వాళ్ళే. ఏంట్రా అలా చూస్తాను, నా భయం వేస్తుందిరా బాబు. రండి వాకింగ్ రండి. ఎంత నీరసం అయితే అలా. రండిరా చింటూస్, నీకు మంచి పేరు ఉంది, నువ్వు దారా. దానివల్ల అవట్లేదు, ఏజ్డ్ అయితే. నువ్వురా, దా దా దా. అది వస్తుందా, దా నడుదా. నేనేమన్నాను రా, వస్తుంది. అదైతే నేను ఆగిపోతే ఆగిపోతుంది. అది కానీ మళ్ళీ ఆగిపోయింది. వెళ్ళిపోతుంది. కరెంటు పోయి వచ్చింది ఇప్పుడే. ఉరుములు చూడొచ్చు, మెరుస్తూ ఉన్నాయి. విలేజ్లో కరెంటు పోతా వస్తూ ఉందన్నమాట. ఎందుకంటే మనకి క్లైమేట్ అనేది బాగా కూల్గా ఉంది, వానలు పడుతున్నాయి కాబట్టి కొద్దిసేపు కరెంట్ ఉంటుంది, కొద్దిసేపు కరెంట్ ఉండట్లేదు. ఇప్పుడు కరెంట్ వచ్చింది పోయి. కరెంట్ వచ్చినప్పుడు బాగానే ఉంది వ్యూ పాయింట్ అయితే. ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అయితే నేను స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేది ఉండి అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా ఒక 3 kilometers అలా ఉంది. ఈ రోజు వరకు అయితే మనం 4.3 kilometers నడిచాం అనమాట. టైం 2 అయింది. నిన్న డిస్టెన్స్ చూసుకుంటే మనకి 24.3 kilometers అయితే నడిచాం. డేట్ చూసుకోవచ్చు 12/7, టుడే 13. ఈ రోడ్డు అంతా చూసుకోవచ్చు, గోండలా మొత్తం. ఇటువైపు ఒక్క వెహికల్ కూడా అల్లట్లా.
ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మనకి ఇటు చూసుకుంటే లైట్లు ఏం లేవు. అటు పక్క కొంచెం ఇల్లు లైటింగ్ ఉంది, అటు పక్క నుంచి వెళ్ళాం. మొత్తం నీళ్ళే, అందుకే మూలకు వచ్చాను. ఎక్కడి నుంచి రావాలి. ప్రాసెస్ జరుగుతుంది చూస్తే. ఇదిగోండి ఇక్కడ దాకా అయితే మనకి ఇదంతా ఉంది. ఆడ వరకు ఆడ కొంచెం మళ్ళీ జాయిన్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఓన్లీ పిల్లర్స్ ఉన్నాయి. రైల్వే గేట్ వచ్చింది మనకి ఇక్కడ. డివైడర్ వచ్చింది. అసలు లైట్లే లేవు మనకైతే, చాలా దారుణంగా ఉంది. ఉండి లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. అయిపోయాము ఆల్మోస్ట్. ఉండి లోపలికి ఎంటర్ అయిపోయాయి. 10 minutes అయితే రెస్ట్ తీసుకున్నా. ఫుల్ కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. పైన సౌండ్లు చూడండి ఎలా వస్తుంది. మళ్ళీ వాన స్టార్ట్ అయింది. ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా కూర్చొని అట్లా ఈ వాన. ఆడ ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. నైట్ 10:30 నుంచి మొదలు ఇప్పటిదాకా అయితే అసలు ఆగం కూడా ఆగలేదు. ఈ వాన మనల్ని అసలు వెళ్ళనిచ్చేలా లేదుగా. అయినా కానీ మనం వానలో వెళ్ళిపోదాం. ఇలాగే తిరిగేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం, వెళ్ళిపోదాం. వాన చూడొచ్చు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ వానకేం పని లేదు. ఇంకొద్ది సేపట్లో అయితే సూర్యుడు రాబోతున్నాడు అనమాట. టైం వచ్చేప్పటికి 4:10 దాటింది. ఎర్లీ మార్నింగ్ అవుతుంది లైట్గా, ఇప్పుడే స్టార్ట్ అయింది. కొబ్బరి చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయి. అయితే మహాదేవపట్నం అన్నమాట. మనకి నైట్ అంతా వాన పడింది, బాగా గాలి లేదు. ఇప్పుడు ఏంటంటే గాలి బాగా ఉంది, వాన కూడా బాగా ఉంది. చూడొచ్చు. ఏంట్రీ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. ఏముంది మామ, వాన గాలి. మనం అయ్యామె ట్రావెలర్, ఆల్ ఇండియా వాకర్, నాగేష్ దద్దాల రాకర్. అరే చలో చలో, అరే చలో చలో, అరే చలో చలో, అరే వానంత పడుతున్నా, అరే చలో చలో, అరే చలో చలో, అరే చలో చలో. క్లైమేట్ అలా ఉన్నా. వ్యూ పాయింట్ చూడండి ఏముందిరా నాయన, మామూలుగా లేదు అసలు. మా అమ్మాయి ట్రైన్ వ్యూ. మొత్తం నీళ్ళే గైస్, రోడ్ల నిండా మొత్తం నీళ్ళే. చూసుకోవచ్చు ఇక్కడ అన్ని నీళ్ళు ఉన్నాయి. ఎవరినైనా ఫైనల్లీ మనమైతే 600 కిలోమీటర్స్ ఆల్ ఇండియా వాక్ అనేది బై ప్రూఫ్ తోటి అయితే వీడియోలు చేసామన్నమాట.
పార్ట్ 1 పార్ట్ 2 చూసుకుంటే మనం ఇప్పటిదాకా 600 కిలోమీటర్స్ నడిచాము. ఓన్లీ పార్ట్ 2 వరకు చూసుకుంటే 180 కిలోమీటర్స్ నడిచాము 6 డేస్ కి అయితే పార్ట్ 2 వరకు అయితే. అండ్ టోటల్ ఆల్ ఇండియా వాక్ డేస్ చూసుకుంటే మనం ఇప్పటిదాకా 20 డేస్ అయితే నడిచాము అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ లేకపోతే ఇదంతా అయ్యేది కాదు. సో ఇలాగే మరెన్నో కిలోమీటర్లు నడుద్దాం పండి. భీమవరం బోర్డు గేట్ వచ్చింది. భీమవరం రైల్వే స్టేషన్ ఇదైతే చూసుకోవచ్చు. ఈరోజు ఎప్పటిదాకా 15.1 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 8:01 అనమాట. ఇప్పుడైతే భీమవరం అనమాట. మనవాడి రూమ్కి వెళ్తున్నాం ప్రస్తుతానికి అయితే. ఇది ఏంటంటే మనతో పాటు నడిచాడు బాపట్ల నుంచి ఎక్కడ వరకు. సో సమ్ వాట్ ఒక 16 కిలోమీటర్స్ అలా నడిచాడు మనతో అయితే. నైట్ పూట నడిచాడు మనవాడిది భీమవరం కాబట్టి ఇంకా కలిసాం అనమాట. రూమ్కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. అవుతున్నాం మేమైతే రూమ్ దగ్గర. నిన్న మనం చూసుకుంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాం కదా, 24.3 కిలోమీటర్స్ నడిచాం. అండ్ ఈ రోజు అయితే మిడ్ నైట్ నుంచి 12 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే టైం అయితే 10:21 అయింది. ఇప్పటికి 17.6 కిలోమీటర్స్ అయితే నడిచాం అనమాట. ఇంతటితో ఈ వీడియో సమాప్తం అనమాట. నాకు తెలిసి తెలుగులో ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా ఇలా నైట్ పూట, అది కూడా ఏంటంటే రెయిన్ లో పడతా ఉంటూ వాకింగ్ బ్లాగ్ చేయడం నాకు తెలిసి మనమే ఫస్ట్ టైం అనుకుంటా. సో ఇంత హార్డ్ వర్క్ చేసినందుకైనా మీరైతే ఖచ్చితంగా నాకైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేసి బూస్ట్ అయితే ఇవ్వండి అనమాట. ఇలాంటివి మరెన్నో చేద్దాం మనం. మెయిన్ ఏంటంటే మీరు బూస్ట్ అప్ ఇవ్వడమే లేటు. నేనైతే ఎక్కడికైనా నడిచేస్తాను, లడక్ కూడా నడిచేస్తాను. ఏమంటా నడిచేస్తాను. సో ఇంకా అదనమాట. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్ లో. సో బాయ్ గైస్.